శుభం వ్యాధు. మకర రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరానికి ద్వితీయంలో రవి శని బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. తృతీయంలో శుక్రరాహులు యోగంలో కనిపిస్తున్నారు. పంచమలో గురుడు యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. షష్ఠస్థానంలో కుజుడు యొక్క కొంతవరకు పాజిటివ్గానే కనబడుతుంది. అష్టమలో కాకుండా భాగ్యస్థానంలో కేతు యొక్క అనుగ్రహం కూడా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏలినాటి శని వదిలేస్తుంది, వీళ్ళని వదిలేసే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వెళ్తూ ఒక మంచి చేయాలి కాబట్టి మంచి శనీశ్వరుడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ రవితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంచి చేయడానికి ఒక న్యూట్రల్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏమాత్రం మనం భయపడక్కర్లేదు. ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు మాత్రం ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది, ఒక డిసడ్వాంటేజ్ జరుగుతుంది. ఓవరాల్గా మీకు మంచి జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టుకుంటే ఆ పెట్టుబడి పెట్టిన దాంట్లోనంటే ఒక ప్రాఫిట్ ఒక లాసు ఓవరాల్గా చూస్తే నష్టపోకుండా ఉన్నామా పోలే చాలే అన్నట్టుగా ఈ 15 రోజులు మీకు అనిపించే అవకాశం ఉంది. అలాగే శుభవార్తలు వింటారు. శుభమైన కార్యాలు చేయడానికి మీరు నడుము కట్టగలిగితే డెఫినెట్గా అందులో మీ యొక్క మధ్యవర్తిత్వం వహించినా కూడా దాంట్లో మీకు గౌరవాన్ని పెంచే అవకాశం ఉంటుంది. వివాహం వ్యవస్థలో మీకు అనుకూలంగా జరుగుతుంది. అదేవిధంగా విశేషంగా ఉపనయన సంస్కారాలు చేసేటప్పుడు భూమి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశము ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొని సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా అగ్రిమెంట్స్, ల్యాండ్ అగ్రిమెంట్స్ చేసుకున్నా ఇది మధ్యవర్తిత్వం వహించిన మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ట్రేడింగ్ చేసి ల్యాండ్ బ్యాంకింగ్ని ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళకి చక్కటి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అంటే మధ్యవర్తిత్వం నుంచి మీడియేషన్ చేసి మనకు కావాల్సిన కమిషన్ రావాలి అనుకునే మీడియేషన్ చేసేవాళ్ళు లైజనింగ్ వర్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా ఒక ఫలితం వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే విదేశాల్లో వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచి మార్గం కనబడుతుంది కాబట్టి కొంచెం మానవ ప్రయత్నంగా చేయండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఇది ఇలాగ ఉంటుండగానే ప్రత్యేకించి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఐరన్ కోర్ మీద చక్కగా ట్రేడింగ్ చేయండి. చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం. నంబర్ 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మంత్రం గురించి మాట్లాడుకునేటప్పుడు విశేషంగా చెప్పుకోవడానికి ఎటువంటి అనారోగ్యం అయితే కనిపించదు. ఒక్కసారి స్టమక్లో చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంది, అంతగా ఇంకేం కనిపించదు. కాబట్టి మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. కొంతవరకు చేయడం వలన ఒక సత్ఫలితం వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలా చేసుకుంటే ముందుకు వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.